మన మీడియా మిత్రులు అందరికీ నమస్కారాలండి. ఈరోజు చాలామందిని పర్సనల్లీ కలవలేకపోయాను. బట్ మోస్ట్ ఆఫ్ యూ అక్కడ ఉన్నది నేను చూసాను. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ ద ప్రోగ్రామ్. ఐ హోప్ మీరందరూ భోజనం చేసి వెళ్లారని అనుకుంటున్నాను. ఈ మధ్యలో నాకొక విషయం చెప్పారు. మీడియాలో వస్తుంది అని కొంతమంది మీడియా మిత్రులు నాకు తెలపడం జరిగింది. విత్ రెస్పెక్ట్ టు మేకింగ్ చిల్డ్రన్ డూ దేర్ డైలీ రొటీన్ యాక్టివిటీ. మన గురుకులం తరపు నుంచి నేను కొన్ని పాయింట్స్ నేను మీకు సబ్మిట్ చేస్తున్నాను. ఈ చర్చు అనేది ఇన్‌స్ట్రక్షన్స్ అరౌండ్ 1 వీక్ బ్యాక్ మన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రిన్సిపల్స్‌కి ఇవ్వడం జరిగింది. దానికి ముందుగా మీకు చెప్పాల్సిన విషయం నంబర్ 1 మనం దరిదాపు 16 సంవత్సరం తర్వాత కాస్మెటిక్ చార్జెస్ పెంచుకోవడం జరిగింది. అదే విధంగా మనం రూ. 40,000 పర్ మంత్‌తో పాటు దానికి అదనంగా ప్రొక్యూర్‌మెంట్ ఆఫ్ శానిటేషన్ ఐటెమ్స్ కూడా మనం ఈ సంవత్సరం నుంచి క్వార్టర్లీ ప్రొక్యూర్‌మెంట్‌కి ఇవ్వబోతున్నాము. అండ్ ఎక్కడెక్కడ టాయిలెట్ పని చేయలేదు, ట్యూబ్ లైట్స్ పని చేయలేదు, అలాంటి ఎమర్జెన్సీ రిపేర్ కోసం రూ. 10,00,000 ఒక్కొక్క జోనల్ ఆఫీసర్ ఖాతాలో కూడా దీంట్లో పెట్టడం జరిగింది. సో శానిటేషన్ ఎంప్లాయీస్ మీరు చూస్తే ఎవరిని కూడా మనం రిమూవ్ చేయలేదు. దిస్ ఇస్ ఎ రాంగ్ ప్రొపగండా. రెండోది మనం మెస్ ఇన్‌చార్జెస్‌తో పాటు, మన పిల్లలతో పాటు ఆ టీమ్‌కి టీచర్స్‌ని కూడా ఇన్‌చార్జెస్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ క్లియర్ కట్ ఒక మంచి స్కీమ్ లాగా మనం తీసుకొని వచ్చాము. దీనివల్ల పిల్లలకి మంచిగా పౌష్టికాహారం అనేది వస్తది. ముందు ఈ చర్చల్లో మనం చేసుకున్నట్టు ఐదో సంవత్సరం ఐదో తరగతికి మన పిల్లలు మన దగ్గర వస్తున్నప్పుడు 10 ఇయర్స్ పిల్లలుగా వస్తే వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆడపిల్లలు మన దగ్గర డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ 21, 22 సంవత్సరంకి బయటకు వెళ్తున్నారు. చాలా గ్రోయింగ్ పీరియడ్ అనేది మనతో ఉండిపోతున్నారు. మీ ఇల్లు కావచ్చు, మా ఇల్లు కావచ్చు, మన అందరి ఇంటిలో ఈ ఏజ్ పిల్లలు మన ఇంటి పనిలో మనతో పాటు సహకారం చేయడం అనేది నార్మల్ డే టు డే యాక్టివిటీ. ఆ నార్మల్ డే టు డే యాక్టివిటీ వల్ల పిల్లలు మంచిగా ఒక అవేర్ ఇండివిడ్యువల్‌గా డెవలప్ అవుతారు. ఒక కూరగాయలు వస్తున్నప్పుడు, కొంటున్నప్పుడు మంచిది, చెడ్డది, సీజన్‌కి తగిన కూరగాయలేమిటి, వెళ్లి మార్కెట్‌లో కొంటున్నప్పుడు ధరం ఏమిటి, వస్తున్నప్పుడు కన్సంప్షన్ క్వాంటిటీ ఏమిటి, సో, అలాంటి ఒకటి చూడడం. రెండోది డే టు డే యాక్టివిటీస్‌లో మీరు చూస్తే సపోజ్ ఇప్పుడు మనం సడెన్‌గా ఫారెన్ వెళ్ళాలి, లేదా ఇతర రాష్ట్రం వెళ్ళాలంటే అన్ని పనులు మనమే చేసుకోవాల్సిన బాధ్యత మనకి ఉంటుంది. రూమ్ శుభ్రం పెట్టుకోవాలి. మన వాష్‌రూమ్స్‌ని మనం కడుక్కుంటాం. మనం కపడా వాష్ చేస్తాం. దీంతో పాటు మనం పని చేస్తాం. చదువు కూడా మనం చేస్తాం. కాలేజీకి వెళ్తే కూడా మనం ఇవన్నీ చేసుకుంటాం. ఆ సడెన్ ట్రాన్సిషన్ ఉన్నప్పుడు పిల్లలకి అకామడేట్ అవ్వడం అనేది చాలా టైం తీసుకుంటది. అండ్ దేర్ ఆర్ సర్టెన్ మజిల్ మెమరీస్. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ డే టు డే అంటే ఒక వ్యక్తి తనని శుభ్రం పెట్టుకోవడానికి చేయాల్సిన యాక్టివిటీ అనేది ఒక మంచి ఎక్సర్‌సైజ్ లాగా అయిపోతది. మోస్ట్ ఆఫ్ ద ఆసనాస్, యోగాసనాస్ అవుతది. సో, పిల్లలు ఉంటున్న వాతావరణంని వాళ్ళు శుభ్రం పెట్టుకోమని చెప్పడం ఇట్ ఈస్ ఐ థింక్ దీంట్లో రాజకీయం చేసి మాట్లాడడమే నాకు తప్పు అని అనిపిస్తుంది. నా పదే పదే సారే విజ్ఞప్తి ఏంటంటే, గురుకులంలో పిల్లలు పెరుగుతున్నప్పుడు మనం కోడింగ్ క్లాసెస్ ఇంక్లూడ్ చేశాం. వాళ్ళకి కావాలి అని అన్ని రకమైన స్కిల్ క్లాసెస్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. కొత్త లాంగ్వేజెస్ నేర్పిస్తున్నాం. అకాడమికలీ ఎక్స్‌ట్రా కరిక్యులరీ స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం. 60 కొత్త స్కూల్స్ రాబోతున్నాయి. సో, ఇవన్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు ఒక పౌరుడుగా, ఒక వ్యక్తిగా వాళ్ళని సొంత శుభ్రం, తన చుట్టూ పరిశ్రమాలు శుభ్రం అన్నీ బాగా ముందుకు తీసుకొని వెళ్ళాల్సిన ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దాల్సినది మన అందరి చేత ఉంది. అది మన బాధ్యత. సో, దీన్ని ఒక ఆలోచనని స్క్యూ చేసి రాయడం అన్నదే నాకు కరెక్ట్‌గా అనిపియలేదండి. ఒకటి. రెండోది ఆఫీసర్‌లాగా ఉంటున్న మేము వి ఆర్ గవర్నమెంట్ సర్వెంట్స్. మేమిక్కడ 20 సంవత్సరం ఉండబోతున్నాము. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ మేము ముందుకు వెళ్తాము. సో, వి డోంట్ హావ్ ఎనీ అదర్ హిడెన్ అజెండాస్ ఎక్సెప్ట్ ఫర్ ఈరోజు మా దగ్గర చదువుతున్న పిల్లలు 20 సంవత్సరం తర్వాత డాక్టర్‌గా, వకీల్‌గా, లాయర్‌గా, మినిస్టర్‌గా ఉంటున్నప్పుడు వాళ్ళందరూ మన ఎన్విరాన్మెంట్ వాళ్ళకి సపోర్ట్ చేసింది అనేది గొప్పగా చెప్పుకోవాలి. మేము రేపు 20 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూస్తున్నప్పుడు వి షుడ్ ఫీల్ వెరీ
ప్రౌడ్ ఆఫ్ దెమ్. అలాంటి ఒక మంచి పౌరుడుగా తీర్చిదిద్దడానికి ఏది కావాలో మనం అవన్నీ పిల్లల కోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. యాస్ అన్ ఆఫీసర్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ ఎల్స్ వుడ్ బీ మై రెస్పాన్సిబిలిటీ ఆర్ మై డ్యూటీ టు థింక్ అదర్ దెన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ వెన్ ఐఎమ్ ఇన్ దిస్ పోస్ట్. మై హంబుల్ రిక్వెస్ట్, గురుకులం విషయంలో రాజకీయం చెయ్యకండి. దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ టు మేక్ రాజకీయం. విషయం ఏమిటో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందువల్ల రేపు తెలంగాణ ప్ర ప్రజలని నష్టంకి వి ఆర్ పుషింగ్ దెమ్. అండ్ దిస్ టైప్ ఆఫ్ అన్నెసెసరీ అన్ఫౌండ్ ఎవిడెన్స్ లేని థ్రెట్స్ అండ్ ఎమోషనల్ మాటలు, రూమర్స్, ఇట్ ఈస్ జస్ట్ షోయింగ్ వెరీ ఇంబిసైల్ బిహేవియర్ ఆఫ్ మెనీ పీపుల్. మై హంబుల్ రిక్వెస్ట్ మీడియా మిత్రులారా, మీరందరూ చూస్తున్నారు, 6 నెలల నుంచి మీరందరూ మేము క్లోజ్గా వాచ్ చేస్తున్నారు మనం ఏం చేస్తున్నాం, ఏమేం జరుగుతుంది అన్నది. ఏదైనా డౌట్ ఉంటే నా కోరిక ఏంటంటే దయచేసి డైరెక్ట్గా మీరు అడగొచ్చు. ఇలాంటి ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దీనివల్ల ఏమి లాభం, ఏమి నష్టం, మీ భయం ఏమిటి, అన్నీ కూడా మనం తెలుపుకుందాం. అట్ ద సేమ్ టైం ఇలాంటి రాస్తున్నప్పుడు ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు డూ ద నీడ్ఫుల్. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్న ఈరోజు ప్రోగ్రామ్ చాలా బ్రహ్మాండంగా జరిగితే ఈ టైంలో ఒక వారం ముందు జరిగిన చర్చని ఈ టైంలో అది ఎడిట్ చేసి పెట్టి చేయడం అనేదే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇది ఐ థింక్ సమ్ ఫోర్సెస్ యాక్టింగ్ అగెయిన్స్ట్ వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అనే నాకు అనిపిస్తుంది. మై హంబుల్ రిక్వెస్ట్ ఇస్ కైండ్లీ సపోర్ట్ అస్. TGSWREIS will not stop to create any environment required for our students. If the students have to learn cooking, if they have to learn cooking. If the students have to learn to keep the environment clean, their rooms clean, their washroom areas, their toilets clean, their ground clean, yes, we will get all the works parallelly done through them. దీనికోసం మనం మనుషుల్ని ఆపి పిల్లల చేతిలో తీసుకుంటున్నామని చెప్తే అది తప్పు, ఆపట్లేదు. అదనంగా మనం శానిటేషన్ ఎక్విప్మెంట్స్ అవన్నిటికి కూడా అదనంగా డబ్బు పెట్టడం జరుగుతుంది. ఇది తప్పైన విషయం. మనం వాళ్ళకి రోజుకు రోజు లైఫ్లో నార్మల్గా వాళ్ళ ఇంటిలో ఉంటే ఏమేం చేసుకుంటూ చదవడానికి ఉంటారో అలాగే ఒక వాతావరణంని ఏర్పాటు చేసి ఇవ్వాలి. వాళ్ళు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే అన్ని విషయాలు తెలుసుకుంటూ దాంతో పాటు విజయం సాధించిన ఒక పౌరుడులాగా వెళ్ళాలి. మంచి ఒక ఫ్యామిలీని లీడ్ చేయడానికి వాళ్ళకి అన్ని సౌకర్యాలు, వాళ్ళకి ఇంటెలిజెన్స్, యాక్టివిటీస్, నో హౌస్ అన్నీ కూడా ఒక్కొక్క పిల్లగాడికి చేసి పంపించాలి అనేది మన ఆలోచన ఉంది. ఐ థింక్ మనమందరూ పెరిగినప్పుడు అలా పెరిగినందుకే మనం ఈ స్థాయిలో ఉన్నాము. మన పిల్లలకి కూడా అలాంటి ఒక వాతావరణంని మనం క్రియేట్ చేసి ఇస్తాము. దీన్ని దయచేసి అందరూ పాజిటివ్ యాంగిల్లో చూసి ముందుకు తీసుకొని వెళ్ళాలి. అనవసరమైన రూమర్‌కి మనమందరూ ఉరికాకూడదని నేను కోరుకుంటున్నాను. ఐ హోప్ దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ మెసేజ్ మీ. ఐయామ్ విల్లింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఫర్దర్.